హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్స్. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. ప్రజెంట్గా ఎవరైతే ఈ మంత్రివర్గంలోకి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, అదేవిధంగా ఈయన రెడ్డి సామాజిక వర్గంలో తీసుకుంటున్నారు. బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఈయన ప్రజెంట్ వచ్చేసి మత్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనమాట. ఈయన స్వయాన డీకే అరుణ తమ్ముడిని చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ఓడించాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. వాకిటి శ్రీహరి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనమాట. సో ఈయనకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈయనతో పాటు బీసీ కోటాలో విజయశాంతి, ఈమె ఈ మధ్యలోనే ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడంతో పాటు అదేవిధంగా మంత్రివర్గంలో కూడా ఈమె మంత్రి పదవి కోసం ఆశపడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఒకవేళ విజయశాంతికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే ప్రజెంట్గా సుదర్శన్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు ఎస్టీ కోటాలో బాలు నాయక్, అదేవిధంగా ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో కొత్తగా వీళ్ళని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్గా ఉన్నటువంటి కొండా సురేఖ, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, సో వీళ్ళిద్దరిని కూడా మంత్రివర్గం నుంచి తీసేసే అవకాశం ఉందని కూడా పొలిటికల్ వర్గాలు చాలా చర్చ అయితే నడుస్తుంది. అయితే వీళ్ళిద్దరిని ఎందుకు తీసేస్తున్నారంటే ఆ మధ్య కాలంలో కొండా సురేఖ కేటీఆర్ను, అదేవిధంగా నాగార్జున పర్సనల్ ఫ్యామిలీని, అదేవిధంగా సమంతను కూడా ఆమెని ఆ మధ్య కాలంలో చాలా ఆరోపణలు చేసింది. సో ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాకుండా ఢిల్లీలో కూడా ఈమెపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకు ఒక వ్యక్తిని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పర్సనల్గా ఆ విధంగా అటాక్ చేయడం, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెపై చాలా ఆరోపణలు రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయని కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఈమెతో పాటు జూపల్లి కృష్ణారావును కూడా తీసేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 11 స్థానాల్లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచిందనమాట. ఈ 9 స్థానాలు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా జూపల్లి కృష్ణారావు అందుబాటులో లేడు. ఈయన ఎవరిని కూడా కలుపుకొని పోవట్లేడు. అదేవిధంగా ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, అదేవిధంగా కేటీఆర్ పేరు చెప్పడం కూడా దానికి ఈ మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల చాలా తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. జూపల్లి కృష్ణారావు ఈ మాట అన్నప్పుడు కూడా ఆ మధ్య కాలంలో కేటీఆర్ ఒక ట్వీట్ కూడా చేశాడు. ఇంకా త్వరలో కూడా నిన్ను కూడా మంత్రివర్గం నుంచి తీసేసే అవకాశం ఉందని కూడా కేటీఆర్ ట్వీట్ చేశాడు. సో ఏదేమైనా ఒకవేళ వీళ్ళిద్దరిని కానీ తీసేస్తే ప్రజెంట్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఒకవేళ వీళ్ళని తీసేస్తే కాంగ్రెస్లో చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్ని వీడి ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారనమాట. అదేవిధంగా కొండా సురేఖ కూడా బీఆర్ఎస్లో ఉండే, సో ఆమె కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయిందనమాట. సో ఈ విధంగా ఇప్పటికిప్పటికీ ఒకవేళ వీళ్ళిద్దరిని తీసేస్తే కాంగ్రెస్లో చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర క్యాబినెట్లో ప్రజెంట్గా ఖాళీగా ఉన్నటువంటి హోంమంత్రి కూడా ఈ పదవికి ఇద్దరు ఆశపడుతున్నారు. ఒకరు వచ్చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా విజయశాంతి. సో వీళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఇస్తారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికా లేకపోతే విజయశాంతికి అని ఆరాధిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఆ పదవి వచ్చే అవకాశం ఉందని కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా నాకు ఈ హోంమంత్రి పదవి అయితేనే చాలా ఇష్టమని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్వయాన చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రజెంట్ జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఈ 6 పాటు అదేవిధంగా ప్రజెంట్ జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖను తీసేస్తే వీరితో పాటు 6 ప్లస్ 2 ఇంకా కొత్తగా ఇద్దరిని తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.